అందరికీ హలో కృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి, జై సుదర్శన్ భగవాన్‌కి, జై వామనదేవ్‌కి, జై పంచతత్వాకి, జై శ్రీల ప్రభుపాదికి, జై పతితపావన జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ భగవద్గీత క్లాస్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం 30వ అధ్యాయం 3వ స్కందము 30వ అధ్యాయం 19 నుంచి 34 శ్లోకాల వరకు చూద్దాం. పంతొమ్మిదవ శ్లోకం. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రష్టహృదయః శక్రున్మూత్రం విముంచతి. ఎవరైనా భావం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఎవరైనా భావం చదవండి. 19వ శ్లోకం 30వ అధ్యాయం 19వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ నా మాటలు వినిపిస్తున్నాయి కదండి? వినిపిస్తున్నాయి మాతాజీ. మాతాజీ ఎవరైనా చదవండి మాతాజీ. 11వ అధ్యాయం 30వ అధ్యాయం 19వ శ్లోకం. ఒక నిమిషం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరి దగ్గర బుక్ ఉంటే చదవండి మాతాజీ. యాక్చువల్లీ నా దగ్గర తెలుగు నా దగ్గర చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ చదువుతున్నాను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. మరణ సమయమున క్రోధనేత్రులకు యమదూతలు తన కడుపు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రములు విడిచును. ఇక్కడ ముందంతా మనం ముందు శ్లోకాల్లో కూడా ఆ మృత్యు అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అవన్నీ మనం చూసాం కదండి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ యమదూతలు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఫుల్ భయంతో, అంటే చనిపోయే వాళ్ళకి నేను సీనియర్ డివోటీస్ నుంచి విన్నాను. 1 వీక్ ముందు నుంచే వాళ్ళకి కొంచెం ఇండికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ యమదూతల్ని చూడగలుగుతారట. చూడగలుగుతారు కాబట్టి వాళ్ళు యమదూతలు చాలా భయంకరంగా ఉంటారు కదా! వాళ్ళని చూసినప్పుడు భయమేస్తుందన్నమాట. భయమేసి ఏమవుతుంది వాళ్ళు మలమూత్రాల్ని విసర్జించేస్తారు. అంత భయంకరంగా ఉంటారన్నమాట వాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు 2 రకాలైన అంటే మనకి మనుషులు ఎవరైతే బాగా భక్తి జీవితంలో ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చనిపోయే టైంలో, అలాగే ఏంటంటే అసలు భక్తి లేదు, ఎప్పుడు ఇంద్రియ తృప్తి కోసం చూసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. భక్తులకైతే అసలు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా ఆ చైతన్యంలో ఉంటారనమాట. చైతన్యం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భక్తులు జనరల్‌గా చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ముందే అన్నీ తెలుస్తాయి కాబట్టి, ముందే అన్నీ తెలియడం అంటే నా ఉద్దేశం ఒక భక్తుడు చనిపోతే వాళ్ళకి ఎలా చేయాలి అంటే
అదంతా ముందే వాళ్ళకి తెలిసుంటుందనమాట. ఎలా చేయడం ఇన్ ద సెన్స్ లైక్ అందరి భక్తుల్ని పిలవడము, ఇంట్లో కీర్తన పెట్టించడము, ఎవరైతే బాడీని వదులుతున్నారో, శరీరాన్ని వదులుతున్నారో ఆ భక్తుడి కోసం మిగతా వాళ్ళందరూ ప్రేయర్స్ చేయడము, తర్వాత ప్రభుపాదుల వారి చాంటింగ్ కంటిన్యూయస్‌గా వినిపించడం. ఇలా మనకి కొంత ప్రాసెస్ ఉంది గదా! అంటే రిచువల్స్ అవన్నీ ఎలాగో చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆహ్, ఆహ్, చనిపోయే మనిషిని వాళ్ళు వెళ్ళేటప్పుడు భక్తుడైతే వాళ్ళు ఆ చైతన్యంలో ఉంటారనమాట. భగవంతుడికి వాళ్ళు అంతవరకు భక్తి చేసుంటారు కాబట్టి, వాళ్ళేంటంటే ఆ చైతన్యంలోనే ఉంటారు. ఆ దేహాన్ని వదిలేటప్పుడు వాళ్ళకేమవుతుంది, వాళ్ళు చాలా ఆహ్, మంచి అంటే పుణ్యాన్ని అక్యుములేట్ చేసుకున్నారు కాబట్టి, మేబీ ఆహ్, అంటే భక్తులకి జనరల్‌గా కృష్ణుడు ఎప్పుడూ ఆయన పర్సనల్ కేర్ తీసుకుంటారనమాట. ఇప్పుడు మన పిల్లలకి మనం ఎలా కేర్ తీసుకుంటాము, పక్కింటోళ్ళ పిల్లలకి మనం ఆహ్, అది వేరు. పక్కింటి పిల్లలు వేరు, మన పిల్లలు అలా వేరు. అలాగే ఏంటంటే భక్తులంటే కృష్ణుడికి మన సొంత పిల్లల్లాగా అన్నమాట. సో, కృష్ణుడే స్వయంగా భక్తుల కోసం కేర్ తీసుకుంటాడు. మళ్ళీ అవకాశం ఇస్తాడన్నమాట. ఒకవేళ మనం భక్తిలో మళ్ళీ అవకాశం తీసుకొని అంటే వెంటనే మనకు ఆప్షన్ రాదు కదా! ఈ లోపల ఏం జరుగుతుంది, వేరే ప్లానెట్స్‌కి అంటే చాలా పుణ్యం మనం అక్యుములేట్ చేసుకొని ఉంటాం కాబట్టి హైయర్ ప్లానెట్స్‌కి అంటే పై లోకాలకి స్వర్గలోకాలకి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ ఉండి అక్కడ వైకుంఠ లోకాలకి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. ఎవరికి? భక్తులకి. అదే ఇప్పుడు మన భక్తులు కాని వారికేమవుతుంది? వాళ్ళైతే యమధర్మరాజుని చూడాల్సొస్తుందనమాట. యముడిని చూడకూడదు అని మనం అనుకుంటే, ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, యముడిని మనం చూడకూడదు అని అనుకుంటే, మనం భక్తి చెయ్యాలి. ఎప్పుడు కూడా చాలా మందికి భక్తి అనేది ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంటారనమాట. ఏదైనా మనం రోజు భక్తి చేస్తూ ఉంటాం. భక్తిలో ఉండాలి అని మనకు ఉంటుందనమాట. కాకపోతే అంటే స్టార్టింగ్ రోజుల్లో ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఏదైనా మనకి ఆఫీస్‌లో వర్క్ ఎక్కువ అవ్వడమో, లేకపోతే ఇంట్లో ఎక్స్‌ట్రా పనులేమైనా ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం డ్రాప్ చేసేసేదేంటి? ఈ భక్తి అనమాట. ఓకే. ఈరోజు క్లాస్‌కెళ్ళొద్దులే, లేకపోతే ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వద్దు. అలా ఉండకూడదనమాట. భక్తిని మనం ఆప్షన్ లాగా పెట్టుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదనమాట. మనం భక్తిని ఆహ్, దానికి హై ప్రయారిటీ ఇవ్వాలి. మిగతావన్నీ మనం భోజనం తినడము, తర్వాత వేరే నీట్‌గా బట్టలేసుకోవడము, మన ఇవన్నీ ఎంత న్యాచురల్‌గా జరుగుతూ ఉంటాయో, భక్తి అనేది కూడా మనకంత న్యాచురల్‌గా జరగాలి. భక్తి అనేది ఆప్షన్ కాదనమాట. ఎవరైతే యముడిని చూడకూడదు అనుకుంటున్నారో, వాళ్ళు భక్తిలో సీరియస్‌గా ఉండాలి. బాగా సీరియస్‌గా చాలా సిన్సియర్‌గా భక్తి చేసుకుంటూ వెళ్ళాలనమాట. యముడిని ఎవరు చూస్తారని చెప్తున్నారండి? ఎవరైతే ఇంద్రియ తృప్తి మాత్రమే చేస్తూ ఉంటారో, చేస్తూ వాళ్ళు ఇంద్రియ తృప్తి చేస్తారు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా! కుటుంబ సభ్యులందరూ ఉంటారు కదా! వాళ్ళని కూడా సంతృప్తి పరచడానికి వాళ్ళ ఇంద్రియాల్ని సంతృప్తి పరుస్తూ, వీళ్ళ ఇంద్రియాలు కూడా సంతృప్తి పడతాయన్నమాట. ఆ రకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి భక్తి కంప్లీట్‌గా మునిగిపోయారన్నమాట. ఈ ఆహ్, ఈ కుటుంబాలు తర్వాత ఈ భౌతిక జీవితం పట్ల వాళ్ళు కంప్లీట్‌గా మునిగిపోయి ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళకి భక్తి చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎప్పుడైతే మనం అటు బ్రేక్ చేసుకుంటేనే అక్కడ బ్రేక్ చేసుకోవడం అంటే బాధ్యతలు వదిలేయమని కాదు, అన్నీ పట్టుకొని కూడా కృష్ణుడి భక్తి చేయాలి. అలాంటి వాళ్ళు ఆహ్, యమ్ యమున్ యముడిని యముడిని కానీ, యమదూతల్ని కానీ చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. తర్వాత ఇప్పుడు మనం అజామిలుడు గురించి మనం విన్నాం కదా! అజామిలుడు విషయంలో ఏమవుతుందంటే లాస్ట్‌లో అజామిలుడు ముందంతా మంచి భక్తుడే. ఎప్పుడైతే ఆ వేశ్యని చూడడం జరుగుతుందో తర్వాత ఇంక అక్కడి నుంచి అజామిలుడులో మార్పు రావడం చేసినవన్నీ అంతవరకు చేసిన భక్తి అంతా వదిలేసి ఆ వేశ్యని వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. లాస్ట్‌లో ఏమవుతుంది ఆయన వేశ్యతో ఉండి పిల్లల్ని కంటాడు. ఇంకా లాస్ట్ అందరికంటే చిన్న బాబు పేరు చిన్నోడి పేరు ఆయన నారాయణ అని పెట్టుకుంటాడు. ఆహ్, దేహాన్ని వదిలేటప్పుడు ఆ కొడుకు మీద ప్రేమతో పిలుస్తున్నా సరే స్వామి చాలా దయ చూపించి ఆహ్, విష్ణుదూతల్ని పంపిస్తారు. అంతవరకు ఏమంటారు ఇంద్రియ తృప్తి చేయడం వల్ల యమదూతలు వస్తారు, విష్ణుదూతలు వస్తారు. వాళ్ళిద్దరి మధ్య మంచి కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏం చేయాలి అనేది ఫైనల్‌గా వెళ్ళి మేము తీసుకొని వెళ్తాము. ఈ దేహం మాది అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు పోటీ పడడం యమదూతలు, విష్ణుదూతలు. తర్వాత విష్ణుదూతలు మళ్ళీ
యమదూతలేమో యమధర్మరాజు దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్తే, అప్పుడు ధర్మరాజు ఒకటి చెప్తారనమాట. మీరసలు ఎప్పుడు భక్తుల్ని టచ్ చేయొద్దు అని. అక్కడ యమధర్మరాజు కూడా మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. యమధర్మరాజు కూడా ఆయన ఏమి ఆహ్, ఆయన నార్మల్ పర్సన్ కాదనమాట. 12 మహాజనుల్లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన పరమ భక్తుడు. కాబట్టి ఆయనకు కూడా అన్ని ధర్మశాస్త్రాలన్నిటి గురించి కూడా ఆయనకు కూడా బాగా తెలుసు కాబట్టి, ఇంకా ఆయన చెప్పింది ఫైనల్ అనమాట. ఆ తర్వాత వచ్చిన ఆహ్, అజామిలుండి విష్ణుదూతలకి వదిలేస్తారనమాట. అంటే భక్తి చేస్తే మనకెంత హెల్ప్ అవుతుందనమాట. కొంచెం చేసిన భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తున్నారు. కొంచెం మనం భక్తి చేసినా సరే వేస్ట్ అవ్వదు. అది మనం మర్చిపోతాం. మనం ఏం భక్తి చేశాము. కొన్నిసార్లు మనం ఎక్కడో డొనేషన్‌లేవో ఇస్తాం కృష్ణ మందిరంలో. చాలా ఇయర్స్ అయిపోతాయి. మనం మర్చిపోతాం. ఎక్కడిచ్చాము, ఎంతిచ్చాము, ఎందుకిచ్చాము కూడా మర్చిపోతాం. కానీ భగవంతుడు అది కూడా గుర్తుపెట్టుకుంటాడనమాట. దానికి కూడా భగవంతుడు రిజల్ట్ చూపిస్తాడు. అది. ఇవి 19వ శ్లోకం. నెక్స్ట్ 20వ శ్లోకం. యాతన దేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘం అధ్వానం దంఢ్యం రాజభటాయత. యెస్ మాతాజీ. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. రాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగరతుడైన వానిని బంధింతురు. అతనిని తీవ్రముగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరైనా తప్పులు చేశారనుకోండి, పోలీసులు అంటే మనకి మెటీరియల్ వరల్డ్‌లో జరిగేదాన్ని, తర్వాత యమభటులు చేసేదాన్ని, ఆ రెండిటిని కంపేర్ చేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఇక్కడ ఎలాగైతే ఎవరైనా క్రిమినల్స్, నేరస్తులు ఏమైనా నేరం చేస్తే పోలీసులు ఏం చేస్తారంటే, వాళ్ళని జైల్లో పెట్టేసి తీసుకొనెళ్ళిపోతారు కదా! అరెస్ట్ చేసి తీసుకొనెళ్తారు కదా! అదే రకంగా యమదూతలు కూడా ఏంటంటే, ఎవరైతే ఈ భౌతిక ఇంద్రియ తృప్తిలో బాగా మునిగిపోయి ఉంటారో, అలాంటి వాళ్ళని యమదూతలు అరెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళని తాళ్ళతో కట్టి లాక్కుంటూ తీసుకొనెళ్తారనమాట. ఆ ప్రాసెస్ మొత్తం ఈ ఈ అంటే తీసుకొనెళ్ళేటప్పుడు కూడా ఏ రకంగా తీసుకొనెళ్తారు అదంతా కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్పారనమాట ఇక్కడ ఈ శ్లోకంలో. ఎలా తీసుకొనెళ్తారండి? ఆ సూక్ష్మ శరీరానికి ఎన్నో రకాలుగా పనిష్మెంట్‌లుంటాయనమాట. వెళ్ళే దారిలో వెళ్ళే టైం కూడా చాలా తక్కువ టైంలో తీసుకొని వెళ్తారు అనుంటుంది. ఎంత టైం అండి? ఒక ఫ్యూ మినిట్స్‌లో మొమెంట్స్ అంటే కొన్ని క్షణాల్లోనే ఒక 2, 3 క్షణాల్లోనే నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుందనమాట. మనం ప్రతి శ్లోకాన్ని అంటే అంత డీటెయిల్డ్‌గా చెప్పుకోవడానికి అవ్వదు గదా! మాక్సిమం పాయింట్స్ కవర్ చేద్దాము. 99,000 యోజనాల దూరం ఉంటుందంట ఇక్కడి నుంచి యమలోకానికి. అయితే ఆ 99,000 యోజనాలు ఒక యోజనం ఈక్వల్ టు 8 మైళ్ళనమాట. 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అయినట్టండి? 99,000 ఇంటూ 8 ఇంటూ 1.6 ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంతొస్తుందో అన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనమాట. ఇక్కడి నుంచి ఆ యమలోకం. అయితే ఇంత దూరాన్ని కూడా వాళ్ళు ఆహ్, చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తారనమాట. ఈవెన్ ప్రభుపాదులు వారంటారు మనం ఈ భౌతిక ప్రపంచంలో మనిషి పర్ అవర్ 18,000 మాత్రమే ట్రావెల్ చేయగలడనమాట. ఏ స్పేస్ క్రాఫ్ట్‌లు అవి ఇవి అన్నీ పెట్టుకొని. కానీ ఇక్కడ ఏ స్పేస్ క్రాఫ్ట్‌లు అవేమి ఉండవు. వాళ్ళ వే ఆఫ్ అంతా వేరేగా ఉంటుందనమాట. తీసుకొని ఎళ్తూ ఉంటారు కదా! ఆ యమదూతలు. దారిలో అంతా వాళ్ళు ఎంతో నరకం చూస్తారనమాట. నరకం అంటే వేరేగా ఇంకొక లోకము అలా కాదు. అదెలాగో ఉంటుంది. కానీ భౌతిక ప్రపంచంలో గూడా కొన్ని కొన్ని సార్లు మనం అంటాం కదా! అయ్యో! ఈ ఎన్ని పాపాలు చేసుకున్నాడో, ఇక్కడే ప్రత్యక్షంగా నరకం చూస్తున్నాడు. ఆ నరకం ఎలా ఉంటుందో తెలీదు గానీ, ఇక్కడే నరకం చూస్తున్నాడు అని మనం కొన్ని సార్లు అంటాం. అంటే ఏంటి అంత సఫరింగ్ అన్నమాట. ఈ యమదూతలు తీసుకొనెళ్ళేటప్పుడు వాళ్ళు నార్మల్‌గా తీసుకొని వెళ్లరు. దారి పొడుగునా గూడా మనం చేసిన తప్పులన్నిటిని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఈవెన్ పోలీసులు కూడా ఇప్పుడు మనం మంచిగా ఏదైనా ఇప్పుడే పాస్‌పోర్ట్ కోసమో, దేనికోసమో వెళ్ళామనుకోండి. అప్పుడు వాళ్ళ ట్రీట్‌మెంట్ వేరేగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా తప్పు చేసి పోలీసుల దగ్గరికెళ్ళామనుకోండి. అప్పుడు వాళ్ళు "హే! కూర్చో" అలా మాట్లాడతారనమాట. అంటే కొంచెం ఆ వాయిస్‌లో డిఫరెన్స్ ఉంటుంది. మనకి రెస్పెక్ట్ ఉండదు. అలా అలా చాలా
భయంకరంగా ట్రీట్ చేస్తారనమాట. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి జైల్‌లో ఆటిల్లో చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు ఈవెన్ లేడీస్ పోనీలే వీళ్ళు ఏదో కోపంలో, ఆవేశంలో తప్పు చేశారు అలా ఆలోచించరనమాట. వాళ్ళకి ఇంకా ఆహ్, కుక్కని చూడండి మనం ఎలా విసుక్కుంటాం అంత దారుణంగా విసుక్కొని అలా మాట్లాడుతూ ఉంటారనమాట. అదంతా ఈ ఫేజ్ అంతా కూడా ఈవెన్ యమదూతలు కూడా ఈ ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొనెళ్ళేటప్పుడు దారి పొడుగునా కూడా వాళ్ళు అలాగే అన్నమాట. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళని. ఎంత అంటే వాళ్ళ ఆహ్, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే తినేటట్టు అంటే వాళ్ళ మాంసం అది ఉంటుంది గదా! ఆహ్, ఆ మనిషి తన మాంసాన్ని తనే తిన్నట్టు, లేకపోతే తన మాంసం వేరే వాళ్ళు తినేటట్టు అలా చేస్తారనమాట. ఈ రకమైన పనిష్మెంట్‌లుంటాయి. తర్వాత కుక్కలుంటాయి. కుక్కలతో కరిపిస్తారు. పాములు తర్వాత ఇంకా ఏవో రకరకాల రెప్టైల్స్ అవి ఉంటాయి కదా! విషప్రాణులు వాటితో కుట్టిస్తారనమాట. ఎన్నో రకాల తేళ్ళు వాటితో కుట్టిస్తారు. చాలా నరకం చూస్తారనమాట. దారి పొడుగునా కూడా తర్వాత ఇక్కడేం ఇంకొక శ్లోకంలో ఎలా వస్తుందంటే, వాళ్ళు పాస్ చేసుకున్న యూరిన్ తర్వాత మలమూత్రాలు అవి కూడా వాళ్ళే తినాల్సొస్తుందనమాట. తినిపిస్తారు. ఇవంతా ఎంత అసలు ఆలోచిస్తేనే చాలా భయమేస్తుంది గదా! ఇలా ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఈ ఇక్కడి నుంచి 19-34 వరకు ఎలాగ ఏ రకంగా సెన్స్ గ్రాటిఫికేషన్ చేయడం వల్ల ఇంద్రియ తృప్తి చేస్తే మనకి ఎంత బాధలు అనుభవించాల్సొస్తుందో అని చెప్తున్నారనమాట ఈ శ్లోకాలన్నిటిలో. ఎలా అంటే ఇప్పుడు మనం జనరల్‌గా చూసుకున్నా సరే మన ఈ భౌతిక ప్రపంచంలో మన డే టు డే యాక్టివిటీస్ చూసుకున్నా సరే, ఎప్పుడైతే మనం భక్తికి చాలా ఇంక్లైన్డ్‌గా ఉంటామో అంటే భక్తి పరంగా మనం ఉంటామో అప్పుడేమవుతుంది మన లైఫ్ చాలా స్మూత్‌గా వెళ్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఏదైనా ఒక చిన్న కోరిక మనలో స్టార్ట్ అయ్యిందంటే, సపోజ్ మన పిల్లల రిజల్ట్ ఏదైనా రావాల్సొచ్చింది. దాని గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి, ఆ ఆలోచన అనేది మన మైండ్‌ని ఎంతగా ఆక్యుపై చేసేస్తుందంటే, అంతవరకు ఉన్న ప్రశాంతత ఉండదు. భక్తి కూడా దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుడి ముందు నించుంటాము. కానీ మన ఆలోచన అంతా అటే ఉంటుందనమాట. అంటే మనకి మన మన సఫరింగ్స్‌కి, మన బాధలకి కారణం ఏంటి? మన కోరికలే. ఎప్పుడైతే ఈ కోరికలు మనం లేకుండా చేసుకుంటామో, అప్పుడేమవుతుంది మన లైఫ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలా సింపుల్ అయిపోతుందనమాట. కాకపోతే అలా ఉండడం మనకి చాలా చాలా కష్టం అన్నమాట. కష్టం. ఆహ్, అయితే ఈ యమదూతలు ఏం చేస్తారంటే ఇది తీసుకొనెళ్ళే ఎన్నో యోజనాల డిస్టెన్స్‌ని కూడా వాళ్ళు చాలా తక్కువ టైంలో కవర్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా! అలా తీసుకొనెళ్ళేటప్పుడు వాళ్ళకి చంపరు. అలాగని చెప్పేసి చచ్చేటట్టు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆహ్, తర్వాత ఇంకా ఇంకా ఈ ఈ చైతన్య చరితామృతాలో ఈ పనిష్మెంట్‌లు ఎలా ఉంటాయి అనేసి దాని గురించి చెప్తున్నారనమాట. పూర్వకాలంలో రాజులు వాళ్ళ నేరస్తుల్ని ఎవరినైనా పనిష్ చేయాలి అనంటే, శిక్షించాలి అంటే ఏం చేసేవాళ్ళు బోట్ మీద వాళ్ళని నది మధ్యలోకి తీసుకొని వెళ్ళేవారు. నది మధ్యలోకి తీసుకొని వెళ్లి అక్కడ ఆ నేరస్తుడి జుట్టు పట్టుకొని అతని మొహాన్నేమో నీటిలో పెట్టేవాళ్ళనమాట. ఏమవుతుంది నీటిలో మన మొహం నీటిలోకి వెళ్ళిందనుకోండి ఏమవుతుంది మన బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తది కదా! ఊపిరి పీల్చుకోలేకపోతాం. అలా కొంతసేపు ఉంచుతారనమాట. ఎప్పుడైతే వాళ్ళు బ్రీతింగ్ కష్టమవుతుందో మళ్ళీ బయటికి తీస్తారు. కొంచెం సేపు కొన్ని క్షణాలు మళ్ళీ వాళ్ళకి ఊపిరి తీసుకునేటట్టు చేస్తారు. మళ్ళీ వాటర్‌లో పెడతారనమాట. ఆ రకంగా చాలా చాలా పనిష్మెంట్‌లిస్తారు. ఈవెన్ మన పోలీసులు కూడా పనిష్మెంట్‌లు ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారండి, బయటికి దెబ్బలేం కనిపించవు. మామూలుగానే ఉన్నట్టుంటాయి. కానీ లోపలంతా బాడీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఇస్తారనమాట. చాలా గట్టిగా కొడతారు. ఇవన్నీ చాలా కష్టం అన్నమాట. ఈవెన్ యమదూతలు కూడా అంతే చచ్చిపోనివ్వరు. బతికే ఉంచుతారు. కానీ బతికుంచినా సరే ఆ పనిష్మెంట్‌లు తట్టుకోలేరన్నమాట. అంత భయంకరమైన పనిష్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ 21వ శ్లోకం. ఎవరైనా శ్లోకం చదవండి మాతాజీ. నా హరే దగ్గర కృష్ణ ఓపెన్ మాతాజీ. అవ్వట్లేదు. చదువుతాను. చదవండి. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే, చదవండి. అహం సర్వేషు భూతేషు మాతాజీ భూతాత్మా నో మాతాజీ అది కాదు 21 తయోర్ నిర్భిన్న హృదయస్
మీరు భావం చదువుదురు గాని మాతాజీ. నేను 29వ శ్లోకం అధ్యాయం కదా మాతాజీ. 30వ అధ్యాయము 21వ శ్లోకం మాతాజీ. నేను ఓకే చదువుతా మాతాజీ. మాతాజీ. మాతాజీ లేకపోతే ఓకే నేను ఓకే మాతాజీ, ఉంది మాతాజీ. చదవండి మాతాజీ. తయో నిర్భిన్న హృదయస్థ తర్జనైర్జాత వే పదిస్వ భిర్వ శమ్మన ఆర్తోగం స్వమనుస్మరన్. యమభటులచే కొనిపోబడినప్పుడు అతడు మిగుల విఫలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గమధ్యమున కుక్కలచే కరువబడును. బడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకును. ఆ విధముగా అతడు తీవ్రంగా దుఃఖితుడగను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏమవుతుందండి, అసలు ఆ యమదూతలే చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. తీసుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ కుక్కలతో కనిపిస్తారు. కుక్కలతో కనిపించేటప్పుడు వాళ్ళు ఏం పాపాలు చేసాం, వాళ్ళు ఏమేం పాపాలు చేశారో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి గుర్తు తేవడానికి, ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సపోజ్ మనం ఇక్కడ చేసే పాపాలకి ఇక్కడ మనం పనిష్మెంట్లు అనుభవించామనుకోండి, ఎంతో కొంత మంచిది. ఆ పనిష్మెంట్ అనుభవిస్తే కొంతవరకైనా మనకు అక్కడికెళ్ళిన తర్వాత యమదూతల దగ్గర తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు కొంచెం పనిష్మెంట్లు తగ్గుతాయన్నమాట. అలా కాకుండా ఇక్కడ మనం తప్పించుకొని తిరిగామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మొత్తం కంప్లీట్‌గా ఆ శిక్షలన్నీ అక్కడే అమలు చేయబడతాయి. దానివల్ల మనం తట్టుకోలేమన్నమాట. మనకి ఎందుకు అలా అంటే, ఎందుకసలు తప్పులు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు జనరల్‌గా తప్పులు అంటే, వాళ్ళు ఇంద్రియ తృప్తి బాగా ఎక్కువైపోతుందనమాట. విచక్షణ కోల్పోతారు. వాళ్ళు చేస్తున్నది రైటా? రాంగా? ఇది చేయొచ్చా? చేయకూడదా? ఇవన్నీ ఆలోచించరు. ఇవన్నీ ఆలోచించకుండా ఆ టైంకి నాకు తృప్తి లభించిందా? లేదా? అంతవరకే ఆలోచిస్తారనమాట. మంచి, చెడు అన్నీ ఆలోచన శక్తిని కోల్పోతారనమాట. దానికి ఇప్పుడు దీనిలో ప్రభుపాదుల వారు మనకి ఈ సెక్స్ లైఫ్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, లివ్ ఇన్ రిలేషన్‌షిప్, కో లివింగ్ పీజీస్ అవన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు మ ఆహ్, మనం అంటే మేము చిన్నగా ఉండేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడితేనే వాళ్ళని ఒక విచిత్రంగా చూసేవాళ్ళనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వకుండానే ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఒకే పీజీలో కలిసి ఉంటున్నారు. అసలు ఏంటంటే కో లివింగ్ అని చెప్పేసి ఏదో గొప్ప పని చేసేటట్టు అందరూ బోర్డులు పెట్టుకుంటున్నారు. బోర్డ్ పెట్టి మరీ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారనమాట పీజీలకి వాటికి. పీజీలంటే హాస్టల్ లాగనమాట. అయితే ఈ ఈవెన్ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉండడము, తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటారనే గ్యారంటీ లేదు. తర్వాత ఇన్ కేస్ ఏదైనా జరిగినా వాళ్ళేమో అబార్షన్‌లు చేయించుకోవడము. ఎంత అంటే ఒక ప్రాణిని చంపేస్తున్నారనమాట. ఎలాంటి పాప భీతి, తప్పు చేస్తున్నామేమో అనే బాధ కూడా లేకుండా చంపేస్తున్నారు. లేకపోతే ఏవో పిల్స్ అవి వాడడము, అక్కడితో అది బర్త్‌ని కంట్రోల్ చేయడం. అంటే ఆ జన్మని కంట్రోల్ చేయడము, శిశువుని కడుపులోనే చంపేయడం, లేకపోతే బయటకొచ్చాకైనా చంపేయడం, ఇలాంటి రకరకాలవన్నీ చేస్తున్నారనమాట. అలా చూసుకుంటూ ఉంటే రోజు రోజుకి దిగజారిపోతున్నారు. మనుషుల్లాగా బిహేవ్ చేయడం లేదనమాట. పట్టుకోవడం అంటే ఈ ఈ యాక్టివిటీస్ అన్నీ, యమదూతలు చేసే యాక్టివిటీస్ అన్నిటిని, అంటే ఈ శిక్షలన్నిటిని ఇక్కడే అమలు చేయాల్సొస్తే మాక్సిమం మంది ఆ శిక్షల్లో పోతారనమాట ఇంకా. అక్కడి వరకు తీసుకొనెళ్లి పనిష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత దారుణంగా ఉంటున్నారనమాట. ఈవెన్ ప్రభుత్వాలు కూడా జనరల్‌గా లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలండి, తప్పు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. కానీ గవర్నమెంటే అలాంటి వాటన్నిటికి ప్రతిదాన్ని కూడా గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు? అది వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నమాట. మినిస్టర్స్‌కి వాళ్ళకి పోస్టులు కావాలి. వాళ్ళు హై పొజిషన్‌లో ఉండాలి. పదవులు కావాలన్నమాట. ఆ పదవుల కోసం అని చెప్పేసి వాళ్ళు జనాలు ఏది పెట్టినా, ఏది చేసినా కరెక్ట్ అనేసి అన్నిటిని వాళ్ళు అప్రూవ్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? మనుషులు ఇంకా ఎవరు లీడ్ చేసేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా, పాతకాలం మనుషులు మీరు అలా మాట్లాడతారనమాట. అంతేకాని వాళ్ళకి మనం చేసేది తప్పు, దీనికి కాన్సిక్వెన్సెస్ అన్నీ, అంటే తర్వాత వచ్చేవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి అనే ఆలోచన కోల్పోతున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం. చదవమంటారా మాతాజీ? హరే చదవండి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ, చదువు. నేను చదువుతాను మాతాజీ. పరీతోర్క దవా నలా నిలై
సంతప్యమానపది తప్తవాలుకే పృచ్ఛేన్న పృష్ఠే కసయా చతాడితః చలత్యసక్తోపి నిరాశ్రమోదకే. ఇరుపక్కల దావానలము చెలరేగుచుండగా కాలుచున్న ఇసుక మార్గమున నేరస్తుడు తీవ్రమగు ఎండలో పయనింపవలసి వచ్చును. నడువ అసక్తుడైనందున భటులు అతనిని బెత్తములతో కొట్టుదురు. ఆకలి దప్పులచే తీవ్రముగా పీడింపబడినను ఆ మార్గమున తాగునీరు గాని ఆశ్రయము గాని విశ్రాంతి స్థలము గాని ఉండబోదు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాగా ఎండలో ఆ, సూర్యుడు ఫుల్ ప్రతాపం చూపిస్తున్నట్టు ఉంటుందన్నమాట. అది మొత్తం ఆ వెళ్ళే దారి కూడా ఇప్పుడు మనం బాగా వేడిగా ఉన్న ఇసుకలో నడిస్తే ఎలా ఉంటాయండి కాళ్ళు, అలాగ అంత మండిపోతూ ఉంటాయి అన్నమాట. ఫుల్ చుట్టూ ఫారెస్ట్ ఫైర్ ఉంటుంది. దానివల్ల ఆ వెళ్ళే దారంతా మండిపోతూ ఉంటది. అలాంటి ప్లేస్‌లో తీసుకొని వెళ్తారు. తర్వాత అంతేనా ఇంకో పక్క కొడుతూ ఉంటారనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఆకలి, దాహము అన్నీ ఉంటాయి. కానీ తాగడానికి నీళ్లుండవు. ఎంత ఎండగా ఉంది కదా! ఎక్కడైనా కూర్చోవడానికి షెల్టర్ ఉండదు. వాళ్ళ ఆశ్రయం ఉండదనమాట. రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ ప్లేస్ కూడా ఉండదు. అలాంటి ప్లేస్‌లో, అలాంటి దారిలో తీసుకొని ఎళ్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళాక ఎలాగో నరకమే. ఆహ్, ఆహ్, అంటే వెళ్ళే దారిలో కూడా, ఆ ప్రయాణంలో కూడా చాలా నరకం ఉంటుందనమాట. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? నెక్స్ట్ 23వ శ్లోకం. చదవండి మాతాజీ. తత్ర తత్ర పతం శాస్త్రో మూర్ఛితః పునరుత్థితః పథా పాపియసా నీతస్తరసా యమ సాధనం యమ పదమునకు కొనిపోబడినప్పుడు అతడు అలసటతో క్రింద పడుచుండును. కొన్ని మార్లు మూర్ఛితుడైనను వెంటనే బలవంతముగా లేపబడును. ఆ రీతిని అతి శీఘ్రముగా అతడు యముని సన్నిధికి తీసుకొని పోబడును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఈ భౌతిక ప్రపంచంలో పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ఇది ఇంకా దారుణంగా ఉందన్నమాట. చాలా అలసిపోతారు ఆ దారిలో వెళ్ళేటప్పుడు. వాళ్ళు కొట్టే దెబ్బలకి, మధ్యలో కుక్కలు, తర్వాత వేరే వాళ్ళ మాంసాన్ని తినడము, రకరకాల ఇన్సెక్ట్స్ అవి పురుగులు అలాంటివన్నీ కుట్టడము, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పటికే వాళ్ళు బాగా అలసిపోతారు. ఒక్కొక్కసారి స్పృహ కోల్పోతారు. ఏమవుతుంది మళ్ళీ లేపుతారు వాళ్ళని. వాళ్ళని లేపి మళ్ళీ ఇంకా వాళ్ళ టార్చర్ చేస్తూనే ఉంటారనమాట. నెక్స్ట్ 24వ శ్లోకం. నేను చదవనా నేను మాతాజీ? చదువుతాను మాతాజీ. మాతాజీ ఎవరైతే చదవలేదో చదివిన వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చదువుతున్నా మాతాజీ. చదవండి. యోజనానాం సహస్రాణి నవతిం నవచాత్మనః త్రిభుర్హు తైద్వాప్యం వానీత ప్రాప్నోతి యాతనాః. ఆ విధంగా అతడు 99 యోజనముల దూరమును 2-3 క్షణములలోనే ప్రయాణించి వెంటనే ఘోరమగు యాతనను అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి సేమ్ శ్లోక. 99,000 యోజనాలు ఉంటాయి. ఒక యోజనం ఈక్వల్ టు 8 మైల్స్. మళ్ళీ అది మళ్ళీ కిలోమీటర్స్‌లోకి మారిస్తే ఇంకా ఎక్కువ అన్నమాట. ఇక్కడ మైల్స్‌లో ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఈ ఇన్ని 7,92,000 మైళ్ళను కూడా కొన్ని క్షణాల్లోనే వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారన్నమాట యమదూతలు. కానీ ఇప్పుడు మనం మోడర్న్ సైంటిస్ట్‌లని వాళ్ళని ఇప్పుడు మన వాళ్ళని చూస్తే, మనుషుల్ని చూస్తే వాళ్ళు ఎంతో స్పీడ్‌గా వెళ్ళేది కూడా 18,000 మైల్స్ పర్ అవర్. అంటే గంటకి 18,000 మైళ్ళు మాత్రమే వెళ్ళగలరనమాట. అంటే అంతకంటే చాలా చాలా స్పీడ్‌గా తీసుకొని ఎళ్తున్నారనమాట ఇక్కడ వీళ్ళని. ఆహ్, దేనికంటే అంత స్పీడ్‌గా దేనికి తీసుకొని ఎళ్తున్నారు? మనం చేసిన తప్పులకి ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే నేరస్తులుంటారో పాపాత్మలో ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించడానికి తీసుకొనెళ్తారనమాట అక్కడి వరకు. నెక్స్ట్ చదవండి 25వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వోల్లుకాదిభిః ఆత్మమాం సాధనం వాపి ప్రకృతం పరప్తో వా.
మండుచున్న కట్టెలలో అతనిని పడవేసి అతని అవయవములు తగలబెట్టబడును. కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తినునట్లు చేయబడును, లేదా అతని మాంసమును ఇతరులు తిందురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. మాతాజీ హరే కృష్ణ. ఇది మనం చూసాం కదండి. కాలుతున్న మంటల్లో పెడతారు. తర్వాత వాళ్ళకి ఒక పక్క కాలిపోతూ ఉంటది. ఇంకో పక్క వాళ్ళ ఫుడ్ అదేమీ ఉండదు. వాళ్ళ మాంసాన్ని వాళ్ళే తిన్నట్టు చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ మాంసాన్ని తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పారు, పెద్ద పెద్ద యుద్ధాలవి జరిగేటప్పుడు కొన్ని రోజులు కంటిన్యూయస్‌గా ఆ యుద్ధ ఆహ్, క్యాంప్స్‌లో ఉంటారు గదా! వార్ క్యాంప్స్‌లో వాళ్ళకేంటంటే వాళ్ళకి తినడానికి ఆహారం లేకపోతే వాళ్ళ మలమూత్రాల్ని వాళ్ళే తీసుకుంటారనమాట. అంత కఠినమైన పరిస్థితిలో ఉంటారు. ఈవెన్ ఇప్పుడు వీళ్ళకేంటంటే అది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటదనమాట. పాపాత్ముల పరిస్థితి ఏంటి? వాళ్ళ మలమూత్రాల్ని వాళ్ళే తినాలి. వాళ్ళ వాళ్ళ మాంసాన్ని వాళ్ళు తింటారు. లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళ మాంసాన్ని తింటారు. అలా భయంకరంగా ఉంటుందనమాట శిక్షలన్నీ కూడా. ఇవన్నీ చదివిన తర్వాతే మనకి ఇంద్రియ తృప్తి చేయాలంటే భయం పుట్టాలనమాట. 26వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. జీవితశ్చాంతాభ్యుద్ధారః యమ సాధనే సర్పవృశ్చికదంశాధ్యై దర్శభిశ్చాత్మా వైశసం. ప్రాణము కలిగియుండి తాను చూచుచుండగానే అతడు ప్రేగులు నరకలోకమునంది కుక్కలచే రాబందులచే పీకివేయబడును. పాములు, తేళ్లు, కంతరీగల వంటి వాటిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురియగును. హరే కృష్ణ మాతాజీ. చూడండి ఇక్కడ పేగుల్ని ఈ కుక్కలు తర్వాత ఈ రాబందులు అలాంటివన్నీ కూడా పీకేస్తాయన్నమాట. బయటికి పీకుతాయి. తర్వాత బతికుండగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. పాములు, తర్వాత తేళ్ళు ఇవన్నీ కుడుతూ ఉంటాయి. ఎన్నో రకాల ప్రాణులు కుడుతూ ఉంటాయన్నమాట. ఇవంతా అంటే మనకి ప్రాణం ఇప్పుడు బాడీలో మనకి ఆ చైతన్యం లేనప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏది చేసినా మనకి తెలీదు. కానీ బతికుండగా మనకి ఇవన్నీ చేస్తున్నారనుకోండి ఎలా ఉంటది? చాలా పెయిన్‌ఫుల్ అన్నమాట. చిన్నది మనకి కట్ అయితేనే చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటిది ఆ తర్వాత ఇంకొకటేంటంటే అవన్నీ బాధలన్నీ అనుభవించడానికి కావాల్సిన శక్తిని కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఆ బాధలు అనుభవిస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ బాడీకి ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు పందులవి ఏం చేస్తాయి? పందులు స్టూల్ అదే మలం తింటాయి కదా! అలాగే ఏంటంటే అవి అంటే వాళ్ళు ముందు జన్మలో ఆ పందులు కూడా ముందు జన్మలో మనుషులు వాళ్ళు ఏది పడితే అది తింటున్నారనుకోండి. ఏమవుతుంది వాళ్ళకి అక్కడ ముందు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ఈ నరకాల్లోకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ బాడీ వాళ్ళకి అలాంటి బాడీ వచ్చినప్పుడు వాళ్ళు దాంతో సస్టైన్ అవ్వగలగాలి కదా! అంటే వాళ్ళ బాడీని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని జీవితాన్ని గడపాలి కదా! దానికి తగినట్టు పనిష్మెంట్‌లవి ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి తర్వాత ఆ బాడీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది. నెక్స్ట్ 27వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. కృంతనం చావయవసో గజాదిభ్యో విదాపనం పాతనం గిరిశృంగేభ్యో రోదనం చాంబుగర్తయోః. అతని అవయములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును. పర్వతపు కొనల నుండి అతడు త్రోసివేయబడును. జలమునందు లేదా గుహయందు అతడు బందీ చేయబడును. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ అన్నీ మొత్తం మొత్తం చేతుల్ని, కాళ్ళని వాటిని నరికేస్తారు. తర్వాత ఏనుగులతో తొక్కిచ్చడము, ఏనుగులను ఉపయోగించి మన బాడీ నుంచి ఆ పార్ట్స్‌నన్ని పీకించేస్తారు. పెద్ద పెద్ద కొండల నుంచి పడేయడం. ఇదంతా ఒక టైప్ ఆఫ్ చాలా భరించలేనంత నరకం అన్నమాట. అలానే ప్రాణం పోగొట్టనివ్వరు. ప్రాణం ఉంటది. ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సొస్తుందన్నమాట. అండ్ హి ఈస్ ఆల్సో హెల్డ్ క్యాప్టివ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ ఎ కేవ్. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. శ్లోకం. మిశ్ర రౌరవాద్యాస్య యాతనాః భుంక్తే నరో వా నారీ వా మిథః సంగేన నిర్మితాః. అవివాహిక సంబంధమున మైథున సుఖరతులకు పురుషులు మరియు స్త్రీలు తామిశ్రమము, అంధతామిశ్రమము, రౌరవము అనేడు నరకములందు
ఘోర యాతనలను అనుభవింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే ఇది కృష్ణ చూడు, ఈ మాతాజీ. శ్లోకం కూడా మనం ఇందాక చెప్పుకున్నామండి. ఎవరైతే వివాహం కాకుండా ఇప్పుడు కో-లివింగ్ అనేది స్టార్ట్ చేశారో, అవన్నీ ముందు ముందుకి వాళ్ళు చాలా చాలా అనుభవించాల్సి ఉంటుందన్నమాట. మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదేదో మనం ఏదో క్రియేట్ చేసుకొని ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం లేదు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఎన్నో రకాల రోగాలొస్తాయి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే అలాగా మైథున సుఖం కోసం వివాహం కూడా కాకుండా వివాహేతర సంబంధాలవి పెట్టుకొని అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ ఇలాంటి నరకాలకి వెళ్తారు అని చెప్తున్నారు. తామిశ్రలో ఎవరు తామిశ్రకి వెళ్తారండి? ఎవరైతే ఆహ్, వేరే వాళ్ళ భార్యల్ని, వాళ్ళని ఇప్పుడు చూడండి రావణుడు వాళ్ళందరూ చేసిన పనులనమాట. ఎవరైతే వేరే వాళ్ళని మోసం చేసి డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళిపోతారనమాట. వాళ్ళు తీసుకొనెళ్ళిపోయి వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం వాళ్ళని ఉపయోగించుకుంటారనమాట. అలాంటి వాళ్ళు తామిశ్రలోకెళ్తారు. అంధతామిశ్ర అంటే మోసం చేయడం అనమాట. చీటింగ్ చేసి అంటే మంచిగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క చీటింగ్ చేసి, మోసం చేసి వాళ్ళని ప్రతిరోజు మోసం చేస్తూ అలాగా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే అలా మోసం చేసి వేరే వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారో అలాంటి వాళ్ళు అంధతామిశ్రంలోకి వెళ్తారనమాట. ఇంకా మూడో రకం వాళ్ళెవరు అంటే రౌరవ. ఈ రౌరవ నరకంలోకి ఎవరు వెళ్తారు అంటే ఎవరైతే ఆహ్, చాలా క్రూరంగా ప్రవర్తించి ఇప్పుడు మనం చాలా కేసులు బయట జరుగుతున్నవన్నీ చూస్తున్నాం కదా! అప్పట్లో 'నిర్భయ' కేసని, తర్వాత 'దిశ' కేసు ఇలాగా కొన్ని అది 'ప్రియాంక రెడ్డి' ఇలాంటి కేసులన్నీ జరిగాయి కదా! వాళ్ళ పరిస్థితులు పాపం ఆ అమ్మాయిలు ఏమి చేయకుండానే వాళ్ళు చాలా అంటే ముందు జన్మలో ఏదో చేసుంటారు. అది డిఫరెంట్. కానీ అలాంటి వాళ్ళు ఈ రౌరవ నరకంలోకి వెళ్తారనమాట. ఎవరో తెలీదు. ఎందుకు కానీ అనుకోకుండా అవన్నీ అలాగా వాళ్ళలో ఉండే రాక్షసత్వం వల్ల అలాంటి పెద్ద పెద్ద ఘోరాలన్నీ జరుగుతున్నాయన్నమాట. అందుకని ఇక్కడ అందుకే మనకి ప్రాపర్ వేదిక్ కల్చర్ ఉంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇప్పుడు ఇండియా కూడా అలాగే అయిపోతుంది. కానీ మన ముందు రోజుల్లో చూసుకుంటే మనకి వివాహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నిటిని కంట్రోల్డ్‌గా మనం అంటే ఈ స్త్రీ పురుషుల సంబంధం అనేది ఎంతవరకు పిల్లల్ని కనడానికి. ఆ పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళని కనాలి? ఎన్నో సంస్కారాలవి చేసుకుంటూ మన ఆ పిల్లల్ని కూడా భక్తి జీవితంలో పెట్టాలి అని చెప్తున్నారు. ఈవెన్ మనం భాగవతంలో కూడా నేర్చుకున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు కానీ, గురువు కానీ వాళ్ళ డిపెండెంట్స్‌ని ఎవరైతే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారో అలాంటి వాళ్ళని భక్తిలోకి తీసుకొని రాలేకపోతే ఏమవుతుంది? అలాంటి వాళ్ళు అసలు తండ్రి అవ్వకూడదు, గురువు అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు. ఇలా ఇవన్నీ చెప్తూ వచ్చారనమాట. మన మన వేదిక్ కల్చర్ కూడా ఇంతకు ముందు రోజుల్లో అంత స్ట్రాంగ్‌గా ఉండేది. కుటుంబ వ్యవస్థలవి చాలా స్ట్రాంగ్‌గా ఉండేవి. పెళ్ళిళ్ళు చేయాలి అంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అవన్నీ చూడాలి అని చెప్పేవాళ్ళనమాట. అంత బాగా అన్నీ చూసి అప్పుడు వివాహం చేసేవాళ్ళు. అంతేగాని ఏముందిలే ఇప్పుడు ఆహ్, జంతువులు కూడా అన్నీ చాలా విచ్చలవిడిగా ఉన్నాయి. మనం కూడా అలాగే ఉంటాము అనంటే ఇంక మనకి భగవంతుడు ఇచ్చిన ఈ ఈ ఈ శరీరము అనేది వేస్ట్ అన్నమాట. ఈ మానవ శరీరం అనేది వాళ్ళకి వాల్యూ లేనట్టే. అలాంటి వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఒక జంతువు జీవితం ఇచ్చినా, బాడీ ఇచ్చినా ఒకటే అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి 2 ఒకటే. ఇంకా వాళ్ళు ఎలాగా అనుకుంటారు, ఈ కుక్కలే బెస్ట్. వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినట్టు ఉండొచ్చు. వాటికి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే మనుషులకైతే ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్‌లని ఇవన్నీ ఉంటాయని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ పడే బాధలు ఇంకా తక్కువ. పైకి తీసుకొనెళ్ళిన తర్వాత ఆ నరకలోకానికి తీసుకొనెళ్ళిన తర్వాత అక్కడ పడే బాధలు ఇంకా ఇంకా దారుణంగా ఉంటాయన్నమాట. అవన్నీ ఆలోచించరు. ఈ టైంలో నాకు ఇంద్రియ తృప్తి దొరుకుతుందా? లేదా? నేను కూడా ఒక జంతువులా ప్రవర్తిస్తున్నానా? లేదా? అంతవరకే ఆలోచిస్తారనమాట. అందుకే ఈ వివాహేతర సంబంధాలు కానీ, లేకపోతే అసలు వివాహమే చేసుకోకుండా వేరే పురుషులు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ చాలా భయంకరమైన నరకాలనమాట. ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు 5వ స్కందంలో ఇంకా హెల్లిష్ ప్లానెట్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ వస్తుందనమాట. నరకలోకాలు. ఆ నరకలోకాల్లో మొత్తం 28 రకాల నరకాల గురించి చెప్తారు. అక్కడ ప్రతి దాని గురించి చాలా డీటెయిల్డ్‌గా డిస్క్రైబ్ చేశారనమాట. డీటెయిల్డ్‌గా చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడేమవుతుందంటే, అక్కడెలా చెప్తారంటే, ఎవరైతే ఇలాంటి వివాహేతర సంబంధాలు అలాంటివన్నీ పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారో, వాళ్ళకేమవుతుందంటే, స్త్రీలకైతే మండుతూ ఉంటది గదా! అగ్గిలాగా మండే ఒక
ఒక శరీరాన్ని అక్కడ పెడతారు. దాన్నెళ్లి హగ్ చేసుకోవాలన్నమాట. కౌగిలించుకోవాలి. స్త్రీలు పురుషుల్ని, పురుషులేమో స్త్రీలని. అక్కడే చచ్చిపోతారు. చచ్చిపోవాలసలు. కానీ మళ్ళీ బతికిస్తారు. మళ్ళీ ప్రాణం పోస్తారు. మళ్ళీ నెక్స్ట్ శిక్షలు. అంటే ఆ తర్వాత అన్ని శిక్షలు వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ జీవితం ఎలా ఉంటుందో చూసుకోండి. నరకం అన్నమాట. నరకాన్ని చూస్తారు. కానీ ఇవేమీ ఆలోచించరు. తర్వాత పోనీ అక్కడి వరకు ఎందుకు ఇక్కడే ఉండి కూడా ఈ రోజుల్లో మనకి ఇలాంటి సంబంధాలవన్నీ పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఎంత పెద్ద పెద్ద ఎయిడ్స్ లాంటి రోగాలొస్తున్నాయన్నమాట. మందులు కనిపెట్టలేక అనవసరంగా చేయాల్సిన పనులు కాకుండా, భక్తి కాకుండా అనవసరమైన పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నమాట. ఇలాంటి రోగాలన్నీ రావడం వల్ల. నెక్స్ట్ ఈవెన్ భగవద్గీత ఫస్ట్ చాప్టర్‌లో కూడా చెప్తారు కదా! ఎవరైతే ఎప్పుడైతే భర్తలు చనిపోతారో వాళ్ళ భార్యలకి ప్రొటెక్షన్ ఉండదు. రక్షణ అనేది ఉండదు. అప్పుడేమవుతుంది వేరే పురుషులు ఆ స్త్రీలని నాశనం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది పుట్టే పిల్లలు మంచి పిల్లలు పుట్టరు. మంచి క్వాలిటీస్, గుణాలు ఉన్న పిల్లలు పుట్టరనమాట. అందుకే ఇప్పుడు కలియుగంలో మొత్తం సొసైటీ అంతా ఎలా ఉంది? అందరూ శూద్రులే అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉండేవాళ్ళు, లేకపోతే అంటే సొసైటీకి కావాల్సిన ఆ 4 వర్ణాల వాళ్ళు ఇప్పుడు లేరన్నమాట. ఇప్పుడున్నది ఒకటే ఒక వర్ణము, మోస్ట్‌లీ ఒకే ఒక వర్ణం ఉంది. అది శూద్రుల వర్ణం అన్నమాట. అలా అయిపోయింది. నెక్స్ట్ 29వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అత్రైవ నరక స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారకస్య ఇహాప్యుపలక్షితాః. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించను. జనని నరకయాతనలు కొన్ని మార్లు ఈ లోకమందును దర్శితమయ్యేడి కారణమున స్వర్గ నరకములు ఇచ్చటనే కలవని కొందరు చెప్పుదురు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇదంతా ఎవరికి చెప్తున్నారండి? కపిలముని దేవహూతికి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మనం అక్కడి వరకు కూడా అంటే ఆ నరకలోకానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ నరకాలన్నీ కూడా ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. మనం కూడా చాలా సార్లు అనుకుంటాం కదా! ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నాడు. అయ్యో! ఎంత నరకము. ఇప్పుడు కొన్ని సార్లు ఆహ్, సైనికుల్లో కూడా ఇప్పుడు బార్డర్‌లో కొంతమంది సైనికులు వాళ్ళు యుద్ధాలవి చేసేటప్పుడు ఏం జరుగుతుందండి? వాళ్ళని తీసుకొని ఎళ్ళిపోతారనమాట. అంటే పట్టుబడిపోతే ఒక దేశం వాళ్ళు వేరే దేశానికి పట్టుబడిపోతే అప్పుడేమవుతుంది? వాళ్ళకి ఇచ్చే ఆ శిక్షలు అవి చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఆడ, మగ తేడా లేకుండా దా చాలా నరకం చూపిస్తారనమాట వాళ్ళకి. అంతే కాకుండా ఇంకా కొన్నిసార్లు కొంతమంది వేరే వాళ్ళని చాలా ఇప్పుడు వైఫ్, హస్బెండ్ మధ్యనే తీసుకున్న ఆహ్, వాళ్ళు కూడా చాలా నరకం చూపిస్తూ ఉంటారనమాట. అంటే జెంట్సే ఎప్పుడూ పురుషులు మాత్రమే స్త్రీలని హింసిస్తున్నారు అని చెప్పలేము. ఇప్పుడిప్పుడు కాలం చాలా మారిపోయిందనమాట. ఇప్పుడిప్పుడు ఎలా జరుగుతుందంటే అమ్మాయిలు కూడా హస్బెండ్స్‌ని టార్చర్ చేస్తున్నారు. చాలా ఎక్కువ టార్చర్ చేస్తారనమాట. ఆహ్, అలాంటివి కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆహ్, ఇంకా ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మలమూత్రాలని తినాల్సి రావడము, అలాంటివి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఓన్లీ యమలోకంలోనే కాదు, ఇక్కడ కూడా మనకి భౌతిక ప్రపంచంలో కూడా, భూమి మీద కూడా చాలా మందికి అలాంటి పనిష్మెంట్‌లు దొరుకుతున్నాయన్నమాట. ఆహ్ నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ. 30 నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. ఓకే. చదవండి మాతాజీ. 30 ఏవం కుటుంబం ఉదరం భర ఏవ ద్వాం విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించిన వాడు దేహమును త్యజించిన పిమ్మట నరకయాతనను అనుభవించును. అతని బంధువులు కూడా అట్లే యాతనను అనుభవించరు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఈ 30వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారండి? అయితే ఎవరైతే ఇలా పాపాలు చేస్తూ ఉంటారో, ఇంద్రియ తృప్తి కోసం చాలా
ఇంద్రియ తృప్తి అంటే వాళ్ళ ఇంద్రియాలని మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంద్రియాలని కూడా తృప్తిపరచడానికి ఎవరైతే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళేమనుకుంటారు, నేను నా కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులందరూ నా వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటారు. ఇంకా ఇంకా పాపకర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే వీళ్ళకి ఆ లైఫ్ ఎండ్ అయిపోతుందో అంతవరకు చేసిన కర్మలకి ఆహ్, లైఫ్ ఎండ్ అయిపోవడం అనే కాదు. సపోజ్ ఎవరైనా ఒక దొంగున్నాడనుకోండి. దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు కదా! చేసిన తర్వాత వాడికి ఆ దొంగ ఎవరైతే ఇప్పుడు 5, 6గురు ఉన్నారనుకోండి. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మాత్రం మెయిన్ పర్సన్ అవుతాడు గదా! ఆ మెయిన్ పర్సన్‌కి ఎక్కువ శిక్ష అనుభవిస్తుందనమాట. ఎక్కువ శిక్ష వాళ్ళు అనుభవించాల్సొస్తుంది. శిక్షలు ఎక్కువ పడతాయి. అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళుంటారు కదా! వాళ్ళకి వాళ్ళు చేసిన సపోర్ట్‌ని బట్టి ఆహ్, అంచనా వేసి దాన్ని బట్టి తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది కదా! అందరికీ ఒకేలాగా అంటే వీడు పాపం చేశాడు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి అందరికీ ఈక్వల్ పనిష్మెంట్ అని ఉండదు. ఎవరైతే అందులో మెయిన్ రోల్ ప్లే చేస్తాడో వాడికి ఎక్కువ శిక్ష ఉంటుంది. తర్వాత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎవరికి తగినట్టుగా వాళ్ళకి శిక్షలు అనుభవించాల్సొస్తుందనమాట. అయితే ఇప్పుడు ఇదంతా అవసరమా? అంటే మనం చేసేవాడు ఎలాగో చేస్తున్నాడు. దానికి తోడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్లగా వాళ్ళకి కూడా శిక్షలనేవి వస్తున్నాయన్నమాట. ఎందుకు? ఆ పాపపు ఆహ్, ఏమంటారు రిజల్ట్‌ని వీళ్ళు కూడా అనుభవిస్తున్నారు. సపోజ్ ఎవడైనా దొంగతనం చేశాడనుకోండి, వేరే వాళ్ళని బాగా కొట్టి, హింసించి, మోసం చేసి, ఎన్నో రకాలుగా చేసి ఆ డబ్బులవన్నీ తీసుకున్నాడు. తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పోలీసులకి దొరికిపోయాడనుకోండి, దొరికితే ఏమవుతుంది వీడికి పెద్ద శిక్ష పడుతుంది. మిగతా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఏమవుతుంది, వాళ్ళకి కూడా అనుభవించినందుకు తప్పు అని చెప్పకుండా ఆహ్, ఆ తప్పు చేస్తున్నప్పుడు వాడు కుటుంబ సభ్యులు వాడిని సపోర్ట్ చేశారు కాబట్టి, వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. అంతేగాని మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఓకే. వీడే చేసాడు. మిగతా వాళ్ళందరూ ఊరికే సపోర్ట్ చేశారు. వాళ్ళని వదిలేద్దాం అని అనుకోరనమాట. ఎలా అయితే గవర్నమెంట్ అనుకోదో, ఆ యమదూతల దగ్గరికెళ్ళినప్పుడు ఇక్కడున్న భౌతిక ప్రపంచంలో ఉండి ఓన్లీ ఇంద్రియ తృప్తి ఎవరైతే చేస్తారో వాళ్ళ పరిస్థితి కూడా అంతే అన్నమాట. నెక్స్ట్ 31వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ఏక హరే ఏక ప్రపద్యతే ద్వాంతం ఇత్వేదం సకలేవరం కుశలేతర పాధేయో భూతద్రోహేణ యద్భృతం. దేహము త్యజించిన పిదప అతడు ఒంటరిగా నరకపు అంధకార బంధ్ర ప్రాంతములకు చేరును. ఇతర జీవులకు ద్రోహం చేసి ధనమును సంపాదించుటన్నది పాపమునే దారిబెత్తముగా గొని అతడు ఈ జగత్తును వీడును. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. అలాంటి వాళ్ళు ఆహ్, ఇప్పుడంటే నరకానికి ఎలా అయితే పనిష్మెంట్‌లు ఇక్కడున్నప్పుడు పనిష్మెంట్‌లు వాళ్ళకి మాత్రమే వస్తాయో, అలాగే నరకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మాత్రమే నరకానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే కొంచెం కొంచెం పనిష్మెంట్‌లవి వస్తాయన్నమాట. అంటే ఇక్కడ అయితే మనం డబ్బులు సంపాదించకూడదా? లేకపోతే మన ఇంట్లో వాళ్ళని మనం చూసుకోకూడదా? అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వాళ్ళని మనం చూసుకోవాలి. రెస్పాన్సిబుల్‌గా బాధ్యతగా మనం వ్యవహరించాలి. కానీ ఆ బాధ్యత అనేది ఎలా ఉండాలి? శాస్త్రబద్ధంగా ఉండాలనమాట. అంతేకాని నేను నాకు నచ్చింది నేను చేస్తాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. కాబట్టి నేను అడ్డదారిలో కూడా వెళ్లి నేను డబ్బులు సంపాదిస్తాను అనేది చాలా చాలా రాంగ్ అనమాట. ఎలా ఉండాలి? మనం చేసే పని ప్రతీదీ కూడా ధర్మబద్ధంగా ఉంటే ఇప్పుడు చాలా మంది కోటీశ్వరులు, తర్వాత చాలా బాగా డబ్బులుండేవాళ్ళు, బయట చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళందరిని పోలీసులు తీసుకొనెళ్లి జైల్‌లో పెట్టట్లేదు కదా! ఎవరైతే వేరే వాళ్ళని మోసం చేసో, లేకపోతే వేరే వాళ్ళని చంపి, లేకపోతే వేరే వాళ్ళకి అన్యాయం చేసి సంపాదిస్తున్నారో, అలాంటి వాళ్ళకి మాత్రమే దొరికిపోతే, అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుందనమాట. అంతేగాని డబ్బులుండే వాళ్ళందరికీ, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళందరికీ శిక్షలనేవి ఉండదు. అది మనం ఎలా తీసుకుంటున్నాము, అది మనం ఎలాగా ఆ బాధ్యతలన్నీ ఎలా చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆహ్, అందుకే ఏమంటున్నారు, అయితే మరి ఆ ధనాన్ని మనం ఎలా వాడాలని చెప్తున్నారండి. ఇక్కడ చాణక్య పండిత ఏం చెప్తున్నారంటే, మనం ఏ ధనమైతే సంపాదిస్తున్నామో, ఆ ధనాన్ని మనం మంచి కార్యాల కోసం వాడాలి. మంచి కార్యం అంటే ఏంటి? భగవంతుడి కార్యం అన్నమాట. కృష్ణ చైతన్య మార్గంలో ఉండే వాటి గురించి మనం వాడాలి అని చెప్తున్నారు.
ఈవెన్ మనం భగవద్గీత 12వ అధ్యాయంలో కూడా 8-12 శ్లోకాల వరకు వస్తాయి కదండీ కంటిన్యూయస్‌గా. ఫస్ట్ భక్తి చేయమని చెప్తారు. తర్వాత ఏం చేస్తారు, భక్తి చేయలేకపోతే నువ్వు ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్నిటిని ఫాలో చెయ్యి. అది కూడా చేయలేకపోతే వేరే వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చెయ్యి. ఇలా రకరకాలుగా భగవంతుడేంటంటే ఒకటి చేయలేకపోతే ఇంకొకటి అలా మనకి ఎలా చేయాలి భక్తి అనే దాని గురించి కూడా క్లియర్‌గా ఇచ్చారనమాట. భక్తి చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పనిష్మెంట్‌లవి రావు. ఒకవేళ పనిష్మెంట్‌లొచ్చినా సరే ఎలాగా ఆహ్, మన భక్తిలో ఇంకా ఇంకా సీరియస్ అవుతూ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, మనం ముందు తప్పులు చేసినా వాటన్నిటిని కూడా భగవంతుడు క్షమించేస్తాడనమాట. మనం భగవద్గీతలో కూడా చూస్తాం కదా! కొంతమంది యోగులు వాళ్ళందరూ అంటే భక్తి యోగులు చాలా భక్తి చేసి ఒకవేళ పడిపోతే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తారంటే వాళ్ళకి కూడా ఏమి చెడు జరగదనమాట. వాళ్ళు ఎక్కడైతే ఆగిపోవాల్సొచ్చిందో అక్కడి నుంచి వాళ్ళ భక్తి అనేది స్టార్ట్ అవుతుందనమాట. అందుకే మనం కొంచెం భగవంతుడికి సేవ చేసినా అది వేస్ట్ అవ్వదు. అదేమవుతుంది మనల్ని పెద్ద పెద్ద విపత్తుల నుంచి కూడా మనల్ని ఆ భక్తి అనేది కాపాడుతుందనమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆహ్, తప్పు చెయ్యాలి, ఆ పాప ప్రవృత్తి అనేది పోతుందనమాట భక్తి చేయడం వల్ల. భక్తి అంటే మనం చిన్నప్పుడంతా చూసుకున్నాం కదా! అదే ఏదో అదే గుడికెళ్ళడము, అన్నదానం చేయడము ఇలాంటివి కాదనమాట. అవంతా ఓకే. అదంతా చేయొచ్చు. కానీ భక్తి అనేదేంటి భగవంతుడిని ప్రేమించగలగాలనమాట. మనకి మంచి చేసినా, చెడు చేసినా సరే మనం భగవంతుడిని, కృష్ణుడిని మనం వదలకూడదనమాట. అంత అది అలా చేయగలిగితే అది భక్తవుతుంది. కొంతమంది ఏం చేస్తారు అవసరానికొస్తారు దేవుడి దగ్గరికి. అవసరం తీరిపోగానే వదిలేస్తారనమాట. అయిపోయింది. అది భక్తి అనిపించుకోదు. అది బిజినెస్ అవుతుందనమాట. దానివల్ల ఏమవుతుంది మనలో ఉండే చెడు చేయాలి అనే ప్రవృత్తి అనేది పోదు. ఎన్ని పనిష్మెంట్‌లు ఇచ్చినా సరే పనిష్మెంట్‌లన్నీ దేనికి శిక్షలన్నీ బాడీకిస్తున్నట్టనమాట. మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడేమవుతుంది లోపలున్న కల్మషాలు పోయి మనం భక్తిలో సీరియస్ అవుతాము. నెక్స్ట్ 32వ శ్లోకం. హరే కృష్ణ చదువుతాను. చదవండి. దైవేనా సాధితం తస్య సమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త యువాతురః. ఆ విధంగా దైవం యొక్క ఏర్పాటుచే కుటుంబ భరణాసక్తుడు ధనమును కోల్పోయి ఆతురత చెందిన వాని వలె తన పాప ఫలములను అనుభవించుటకే నరకమును తోయబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ! ఇక్కడేమవుతుంది, ఇక్కడేం చెప్తున్నారండి, ఆహ్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ధనం ఉంటే ఓకే. ఒకవేళ ధనం లేదనుకోండి, అప్పుడు ఏమంటున్నారు ప్రభుపాదుల వారు, "థస్ బై ది అరేంజ్‌మెంట్" చెడు దారిలో ఎవరైతే వెళ్లి సంపాదించి వాళ్ళ కుటుంబ సభ్యులందరిని చూసుకుంటున్నారో, వాళ్ళు నరకానికి వెళ్ళబడతారు. కదండీ! అయితే ఇప్పుడు మనకి కొంతమంది ఇలా అడగొచ్చనమాట. ఇప్పుడు దొంగతనాలు అవి చేస్తున్నారనుకోండి. అవి ఎందుకు చేస్తారు? డబ్బులు లేకపోతే చేస్తారు. ఓకే. మాకు డబ్బులు లేదు. అందుకే మేము చేశాము అని అనొచ్చు. మాకు ఎలాంటి ఆదాయం అనేది లేదు. అందుకే మేము చేస్తున్నాము అనంటే, ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? అన్నిటికంటే గొప్ప ఆదాయం ఏంటండి? మనకి వాల్యుబుల్ అసెట్ అంటున్నారు. వెరీ వాల్యుబుల్ అసెట్ ఏంటి? ఈ మనిషి దేహం అన్నమాట. ఈ మానవ దేహం అనేదే అన్నిటికంటే గొప్ప సంపత్తి. ఓకేనా? అది మనం ఉపయోగించుకొని ఏం చేయాలి? మనకి భగవంతుడు బుద్ధినిచ్చాడు. తర్వాత భగవద్గీత, భాగవతం లాంటి ఆహ్, శాస్త్రాలనిచ్చాడన్నమాట. చెప్పడానికి బయటకి మనకు అర్థం కాకపోతే, మనం నేర్చుకోలేకపోతే, మనకి చుట్టూ ఎంతోమంది భక్తులున్నారు. భక్తులు కూడా రెడీగా ఉంటారనమాట. ఎప్పుడు మనకి హెల్ప్ చేసి, మనల్ని భౌతిక ప్రపంచంలో నుంచి బయటికి లాగి, ఆధ్యాత్మిక ప్రపంచంలో పెట్టడానికి వాళ్ళెప్పుడూ రెడీగా ఉన్నారు. అంటే భగవంతుడు మనకు ఆల్రెడీ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడైతే ప్రభుపాద వచ్చిన తర్వాత మనకి ఇస్కాన్ టెంపుల్స్ వచ్చాయి. ప్రసాదానికి కూడా మనకి ఎలాంటి మనకి ప్రాబ్లమ్ ఏం లేదనమాట. అన్నీ పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి మనలో ఉండాలి. అదేంటి డిజైర్. కోరిక ఉండాలి. ఏం కోరిక? భగవంతుడికి ఇన్నున్నాయి. భగవంతుడు నాకు ఈ ఈ మానవ జన్మనిచ్చాడు. దాన్ని మళ్ళీ నేను భగవంతుడి సేవలో వాడాలి అనే ఆ కోరిక భగవంతుడికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను సేవ చేయాలి అనే కోరిక మాత్రం ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంచుకోవాలనమాట. ఆ కోరిక ఒక్కటి ఉంటే చాలు. బయట ఉన్న ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి మనం భక్తి చేయడానికి అనేది
ప్రతీది కూడా తెలుస్తుందనమాట ఆటోమేటిక్‌గా. ఎన్నో సార్లు మనం కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటాం కదా! ఎప్పుడైతే మనం భక్తి చేయాలనుకుంటామో భగవంతుడు మనకి చాలా చాలా హెల్ప్ చేస్తాడు భక్తి చేయడానికి. ఫస్ట్‌లో కొన్ని కొన్ని టెస్ట్‌లు పెట్టొచ్చు. కానీ మనం ఆ టెస్ట్‌లన్నిటిని తట్టుకొని మనం ధైర్యంగా నిలబడిన రోజు ఏమవుతుంది? మనకి భగవంతుడు ఆ ఫెసిలిటీస్ అన్నిటిని ఇస్తాడనమాట. భక్తి ఇంత కొంచెం చేస్తున్నావా? సరే ఇంకొంచెం చెయ్యి. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అని చెప్పేసి ఒక టైంలో మనం ఇంకా ఊపిరి తీసుకోలేమనమాట. అంత సేవని భగవంతుడు మనకిస్తాడు. మనం ఎంత హంబుల్‌గా ఉండి, వినయ విధేయతలతో ఉండి భగవంతుడికి సేవ చేసుకుంటే, ఆయన కూడా అంత బాగా మనకి అవకాశాలిస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఇదంతా ఏంటి మానవ జన్మే అన్నిటికంటే బిగ్గెస్ట్ అసెట్, వాల్యుబుల్ అసెట్ అన్నమాట. ఆస్తి ఇది మనకి. ఈ ఆస్తిని మనం ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేసుకొని, దేహాన్ని మనం మెయింటైన్ చేయాలి. దేనికి? భగవంతుడి సేవ కోసం మెయింటైన్ చేసుకొని, ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందాలి. లేకపోతే ఏమవుతుంది? అలాగే ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే చూసుకుంటే మనకి పనిష్మెంట్‌లు, తర్వాత మనతో పాటు అనుభవించడానికి ఎవరు ఉండరనమాట. ఆ అనుభవించేదంతా మెయిన్ పర్సన్ మనమే అవుతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 33వ శ్లోకం. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుకః యాతి జీవోందతామిశ్రం చరమం తమః సపదం. భావం. కనుక కేవలము అధర్మయుతముగా కుటుంబమును బంధువులను పోషించ పరమోత్సాహము చూపువాడు అంత తామిత్రమని తెలియబడు నరకపు అంధకారం బంధురమగు ప్రాంతమునకు నిక్కముగా వెడలును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనకి ఈ దీనిలో ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కేవలేన, అధర్మేన, తర్వాత కుటుంబ భరణ. ఎవరైతే కుటుంబాన్ని పోషించాలి అనే దాంతో ఈ అధర్మ మార్గం ఎంచుకొని అప్పుడు కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారో, ఓన్లీ అధర్మ మార్గంలో మాత్రమే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారో, వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు అంధతామిశ్రంలోకి వెళ్తారనమాట. చాలా 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 మనం అలర్ట్‌గా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? ఓన్లీ వాళ్ళు మాత్రమే వెళ్తారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వేరే వేరే శిక్షలుంటాయి. అంటే మనం సఫర్ అవుతున్నాము. మనం చెడు దారిలో సంపాదించి వాళ్ళకిస్తున్నందుకు వాళ్ళని కూడా మనం వాళ్ళకి మంచి చేయాల్సింది పోయి చెడు చేస్తున్నాము. కానీ మనం చేసేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? నేను మంచి చేస్తున్నాను. ఏదైతేనేమి వాళ్ళెవరో పోతే నాకేంటి? నా కుటుంబంలో ఉండే వాళ్ళందరిని కూడా నేను చూసుకుంటున్నాను కదా! అలా ఆలోచిస్తారు. కానీ అది రాంగ్ అన్నమాట. వాళ్ళు మంచి చేయట్లేదు. చెడు చేస్తున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. వేరే వాళ్ళని కుటుంబ సభ్యుల్ని కూడా సఫర్ అయ్యేటట్టు చేస్తున్నారనమాట. ఆహ్, తర్వాత ఇంకా భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే, ఆ 4 వర్ణాల గురించి చెప్పారు. ఎందుకు ఆ 4 వర్ణాలకి ఇప్పుడు చెప్తున్న ఈ పాయింట్‌కి సంబంధం ఏంటి అంటే, ఒక సొసైటీ స్మూత్‌గా రన్ అవ్వాలి అనంటే ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే అన్నమాట. ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేశారనుకోండి, శూద్రుల పనులు శూద్రులు, బ్రాహ్మణుల పనులు బ్రాహ్మణులు, క్షత్రియులు చేయాల్సింది క్షత్రియులు, వైశ్యులు చేయాల్సింది వైశ్యులు చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం సొసైటీ అంతా కూడా చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావన్నమాట. ఇక్కడ ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక కార్పెంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆహ్, కార్పెంటర్ అని ఎవరినంటారు? తర్వాత ఈ ఆహ్, లోహంతో చేసే పని వాళ్ళని ఏమంటారు? ఇలా వీటన్నిటి పాయింట్స్ అన్ని ఇచ్చారు. తర్వాత ఇక్కడ మెయిన్ మనకి పాయింట్ ఏంటి అంటే, మనం మన గుణాల్ని తర్వాత మన దేని మీదైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంచుకొని ఆ వేలో మనం శాస్త్రిక్ వేలో వెళ్ళాలన్నమాట. ధర్మ మార్గంలో నడవాలి. నడిచి ఎవరు చేయాల్సిన కర్మలు వాళ్ళు చేస్తే ఒకళ్ళ దానిలోకి ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన ఉండదు. తర్వాత ఎప్పుడు వాళ్ళకి అప్ అండ్ డౌన్ అనేది ఉండదన్నమాట. కాన్స్టెంట్‌గా వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళకి మంచిది, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మంచిదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం అండి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. అధర్మాత్మలోకస్య నరలోకస్య యావత్ యాతనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్ర వ్రజేచ్యుచిః. ఘోరమగు నరక పరిస్థితులనన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమముగా నీచ జంతు యోనుల యందు జన్మించుచు పాపములు ప్రక్షాళితమైనప్పుడు అతడు దరిద్రిపై
తిరిగి మానవునిగా జన్మించును. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకన ధన్యవాదాలు మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇలాగా ఇంకా మనం పాపాలు ఎక్కువైపోయి ఏంటంటే కనీసం మనకి ఆ హ్యూమన్ బర్త్ నుంచి మనకి మన మానవ దేహం నుంచి ఏమవుతుంది ఇంకా ఇంకా కింద జీవ జంతువుల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయి అక్కడ మనం జన్మ తీసుకుంటాం. అంటే ఒక కుక్కలాగో లేతే ఒక పిల్లిలాగో, ఒక పందిలాగో పుట్టడం జరుగుతుందన్నమాట అలాంటి వాళ్ళు. ఏమవుతుంది అలాగా వాళ్ళు మళ్ళీ ఎప్పటికో అవకాశం వస్తుందన్నమాట. మళ్ళీ వాళ్ళ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్‌లో జన్మ మృత్యుల సైకిల్ ఎన్నో యోనుల్లోకి ప్రవేశించి లాస్ట్‌కి ఎప్పటికో వాళ్ళకి మళ్ళీ ఈ దేహం అనేది మానవ దేహం అనేది వస్తుందన్నమాట. అంటే భగవంతుడు మనకి ఎలాంటి అవకాశం ఇచ్చాడో దాన్ని మనం ఎలా ఉపయోగించుకొని ఎలా దిగజారిపోయాం అనేది తెలుస్తుందన్నమాట. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి? భక్తి అనేది చేయాలన్నమాట. మంచి పనులు చేస్తే ఏమవుతుందంటే మనం కొంచెం ఆహ్, కొంచెం మంచి కుటుంబాల్లో పుడతాము. కొంచెం డబ్బులున్న కుటుంబాల్లో పుడతాం. బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లల్లో మన జన్మ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది మన లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు డబ్బులు లేవనుకోండి అస్సలు ఏమి మన అవసరానికి కూడా లేవనుకోండి ఏమవుతుంది రోజంతా ఇచ్చిన 24 అవర్స్‌లో మనకి భగవంతుడిని ఎలా గుర్తు చేసుకుంటాం? ఎప్పుడు ఎలాగా నాకు ఆకలి ఎలా తీరుతుంది? లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా తీరుతాయి? నేను ఎలా డబ్బులు సంపాదించాలి? ఎక్కడ నాకు పని దొరుకుతుంది? ఇదే అయిపోతుందన్నమాట. భగవంతుడి గురించి ఇంకేం ఆలోచిస్తారు? అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయినా కష్టమే. అలా కాకుండా మొత్తం అంతా హ్యాపీనెస్ ఉంది. ఎక్కడ చూసినా ఎప్పుడు అన్ని టైంకి అన్నీ దొరికిపోతున్నాయన్నమాట. మనం స్వర్గలోకాల్లో ఉన్నాం. అప్పుడేమవుతుంది అక్కడంతా ఎంజాయ్‌మెంట్. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దానివల్ల ఏమవుతుంది అన్నీ ఉంటే ఇంక దేవుడెందుకు? వదిలేస్తారన్నమాట. అంటే మనకి టూ మచ్ ప్రాబ్లమ్స్ అయినా కష్టమే. అసలు ప్రాబ్లమ్సే లేకుండా అన్ని సుఖాలే అయినా సరే మనం భగవంతుడిని మర్చిపోతాం అన్నమాట. అందుకే ఏం చేయాలి? ఇది మనకి కరెక్ట్ ప్లేస్. ఇక్కడ మనకు అవకాశం దొరికింది. బాగా భక్తి చేయాలి. కృష్ణాను మనకి నచ్చినట్టు భగవంతుడికి సేవ చేయకుండా, భగవంతుడికి నచ్చినట్టు మనం సేవ చేయగలిగితే, మన ఆధ్యాత్మిక గురువు చెప్పిన ఆదేశాల్ని మనం పాటించగలిగితే ఏమవుతుంది? మనం తొందరగా ఈ నరకలోకాల అన్నిటి నుంచి మనం తప్పించుకుంటాము. ప్లస్ తొందరగా భగవద్ధామానికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట ఈ జన్మలోనే. అది. అంటే మనం మొత్తానికి ఏం చేయాలి? కృష్ణ చైతన్యం అనేది చేయాలన్నమాట. ఈ నరకలోకాలన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఈరోజు ఇక్కడితో ఇది అయిపోయిందండి. 30వ అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ నుంచి మనం 31వ అధ్యాయం చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. ఇదంతా కూడా కపిల భగవానుడు తన తల్లికి చెప్తున్నారా మాతాజీ? అవును మాతాజీ. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. ఇప్పుడు ఓకే మాతాజీ. థాంక్యూ మాతాజీ. ఓకే మాతాజీ. ఇవన్నీ శాస్త్రాలను అనుసరించి మనము గమనించుకోవాలి కదా మాతాజీ. అంటే ఈ శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా ఇంకా. వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అవును. అందుకే మాతాజీ భక్తుల సాంగత్యాన్ని తీసుకోవాలి. భక్తులు అందరితో కలిసి ఉండాలి. అప్పుడే మనకి ఈ లైఫ్‌కి జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అనేది తెలుస్తుంది. అది తెలియకపోతే మనం అంతే జంతువుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కనీసం అవును ఇక్కడ మాతాజీ. దాకా చాలా రావాలి వివరంగా అని చెప్పారు మాతాజీ. అంటే కపిల భగవానుడు తల్లి ద్వారా మనందరికీ తెలియజేశాడు కదా మాతాజీ. హరే కృష్ణ. అవునవును మాతాజీ. చాలా వివరంగా మాతాజీ. ఆ! మీరు కూడా చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అన్ని గోపాదుల గారి భాష్యాల్లో ఉన్న పాయింట్సే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినిపించారు మాతాజీ ఇదంతా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. వినిపిస్తే మాత్రం చాలా పని చేస్తుంది మాతాజీ. మా పెద్దవాళ్ళకంటే కూడా అసలు బాబోయ్ ఈ గరుడ పురాణం విన్నట్లుగానే ఉంది మాతాజీ మొత్తం. అవునవును మాతాజీ. ఇంకా ఇది మామూలుగా జస్ట్ మనకి గ్లిమ్స్ ఇచ్చారంతే. 5థ్ క్యాంటోలోకెళ్ళినప్పుడు, 5వ స్కందంలోకెళ్ళినప్పుడు అక్కడ మనకి మొత్తం ఒక చాప్టర్ అంతా ఉంటది. ఒక చాప్టర్ మొత్తం ఈ హెల్లిష్ ప్లానెట్స్ గురించే, నరకలోకాల గురించే ఉంటుంది మాతాజీ. అక్కడ ఇంకా డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఎవరు ఏ తప్పు చేస్తే ఎక్కడికెళ్తాం అలా మన మన అంటే మనం భక్తిలో ఉండేటప్పుడు అలాంటి తప్పులు చేసే అవకాశం లేదులెండి. మనం భగవంతుడి ప్రొటెక్షన్‌లో, భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నాము. అయినా సరే కొంచెం అలర్ట్‌గా ఉండాలనమాట. ఏమాత్రం మనం అంటారు కదా! భక్తి అనేది రేజర్ వాక్ లాంటిది. కత్తి మీద నడుస్తూ ఉంటే ఎలా ఉంటది? కొంచెం అటు ఇటు అయినా సరే కోసుకుంటుంది కదా! అలా ఏంటంటే మనం కూడా చాలా ఎప్పుడు అలర్ట్‌గా ఉండి
మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. మాయ నుంచి, తర్వాత చెడ్డ వాళ్ళ నుంచి, చెడ్డ వాళ్ళ సాంగత్యం నుంచి మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. భక్తిలోకి రాకముందు మేము ఏమేం తప్పులు చేసామో మాకే తెలియదు మాతాజీ. అవన్నీ తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆహ్, ఆహ్, అదే ఒకసారి గౌరాంగ్ దర్శన్ ప్రభు క్లాస్‌లో చెప్తున్నారు. ఇప్పుడు కూడా అంటే భక్తిలోకొచ్చినంత మాత్రాన మనం 100% ప్యూర్ అయిపోలేదు. ఇంకా మనలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా మనలో చాలా అనర్థాలున్నాయి. చాలా చెడ్డ అలవాట్లున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఆ చెడ్డ అయ్యో! నాకీ చెడ్డ అలవాటుంది. లేకపోతే నాకీ బాధుంది అని ఆ పార్ట్ మనం అసలు ఆలోచించకూడదంట. మన ఫోకస్ అంతా భక్తిలో ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఆ పార్ట్ అలా క్లియర్ అయిపోతుందనమాట. ఆ పార్ట్ మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అంటే మనలో ఉన్న అనర్థాలు పోతాయి ఆటోమేటిక్‌గా. మనం దాని గురించి స్పెషల్‌గా ఆలోచించక్కర్లేదు. స్పెషల్‌గా ఏమి చేయక్కర్లేదనమాట. ఆ! హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే కృష్ణుని వేడుకుంటే సరిపోద్దా మాతాజీ? అంటే అలా అనర్థాలు కాదు తీసే మాతాజీ. మనకి ఇవన్నీ రాగానుగ భక్తులం కదా! మనందరం రూపానుగాస్ కదా! ఆయన చెప్పిన డివోషనల్ యాక్టివిటీస్ అన్నీ భక్తిలో మనం చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట అంతే. ఆ ఒక్కటి చేస్తే చాలు. భక్తిలో మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. ఇంక మిగతావేం మనం చేయక్కర్లేదు మాతాజీ. అనవసరమైనవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. హ్మ్. ఈ 30వ చాప్టర్ చదివితేనే అసలు మరలా తప్పు చేయాలా అనే ఇది కూడా ఇంటెన్షన్ కూడా ఉండదు మాతాజీ. ఇంత భయంకరంగా ఉంది. అవును మాతాజీ. మాతాజీ ఇంకా ప్రశ్నలేమి లేకపోతే నేను ఇంక సెలవు తీసుకుంటాను మాతాజీ. వేరే మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. జాయిన్ అవ్వాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ దండవత్ ప్రణామం. ప్రణామం. థాంక్